నమస్తే. బస్సు ప్రమాదాలు ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఏందంటే, సౌదీ అరేబియాలో ఒక బస్సు యాక్సిడెంట్ జరగడం వల్ల 42 మంది సజీవ దహనమైనారు. ఆయిల్ ట్యాంకర్ ఢీకొనడంతో బస్సులో ఉన్నటువంటి 42 మంది సజీవ దహనమై మాంసపు ముద్దలుగా తయారైపోయారు. ఆయిల్ ట్యాంకర్ డ్రైవర్, క్లీనర్‌తో సహా మొత్తం చనిపోయిన పరిస్థితి కనిపిస్తుంది సౌదీ అరేబియాలో. వీళ్ళు కూడా ఎవరంటే మన హైదరాబాద్ వాసులనేది ప్రధానంగా తెలుస్తుంది. అంటే వీళ్ళు మక్కా దర్శనం అనంతరం మదీనాకు వెళ్తుండగా ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. వాస్తవంగా కూడా ఈ మధ్యకాలంలో మనం చూస్తూనే ఉన్నాం. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా, తెలంగాణలో కూడా 2 బస్సు ప్రమాదాలు ఇప్పటికీ రగులుతూనే ఉంది. ఇంకా ప్రజల మెదులుతూనే ఉంది. ఘోర ప్రమాదాలు కర్నూలు దగ్గర జరిగిన, చిన్న టేకూరు దగ్గర జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో 19 మంది మృతి చెందడం, వికారాబాద్లో జరిగినటువంటి ఆ ప్రమాదంలో కంకర టిప్పర్ ఢీకొనడంతో 19 మంది కంకర కిందనే సమాధైన ఆ వార్తలు మనం మర్చిపోక ముందుకే సౌదీ అరేబియాలో ఘోర ప్రమాదం, అతి ఘోర ప్రమాదం, 42 మంది సజీవ దహనమయ్యారు. దాంట్లో 20 మంది మహిళలు, ప్రధానంగా 12 మంది చిన్నారులు ఉన్నట్లు కూడా తెలుస్తుంది. వీళ్ళంతా హైదరాబాద్ వాసులు. మనకు తెలుసు ముస్లింలు, వాళ్ళ జీవిత లక్ష్యం ఒకటే ఉంటుంది. వాళ్ళు చనిపోయేలోపు మక్కా దర్శనం చేసుకోవాలన్నది ఏదైతే ప్రధానంగా వాళ్ళకు ఉంటుందో, అందులో భాగంగా చాలామంది ట్రావెల్ బస్సులను సంప్రదించి వెళ్తుంటారు. వాస్తవంగా కూడా అట్లా మక్కా దర్శనం చేసుకొని తిరిగి మదీనాకు వస్తున్న క్రమంలో ఆయిల్ ట్యాంకర్ అత్యంత వేగంగా ఢీకొనడంతో ఆయిల్ ట్యాంకర్ పేలి మంటలు చెలరేగి మొత్తం ఆయిల్ ట్యాంకర్తో సహా బస్సులో ఉన్నటువంటి చాలామంది ప్రయాణికులు చనిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. మన భారత ఎంబీసీ అధికారులు కూడా సంప్రదిస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. వాస్తవంగా కూడా ఈ ప్రమాదం కూడా సోమవారం మధ్యాహ్నం జరిగినట్లు కూడా ప్రధానంగా తెలుస్తుంది. ఏదేమైనా ఈ ఘోర బస్సు ప్రమాదంతో ఒక్కసారిగా భారతదేశ ప్రజలు కానీ, ముఖ్యంగా హైదరాబాద్ వాసులు ఉన్నారని చెప్తున్నారు అక్కడ ప్రయాణికులు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది ఈ సమయానికి అయితే. మొత్తం మీద అయితే మక్కా దర్శనానికి వెళ్ళి వస్తున్న వాళ్ళను ఆయిల్ ట్యాంకర్ ఢీకొనడంతో ప్రమాదం తీవ్ర స్థాయిలో జరిగింది. అసలు వాళ్ళ గుర్తుపట్టని స్థితిలో, కనీసం వాళ్ళ ముఖాలు కానీ, వాళ్ళ బాడీలను కానీ గుర్తుపట్టలేని స్థితిలో మొత్తం పూర్తి స్థాయిలో కాలిపోయిన పరిస్థితి ఉంది. మనకు కర్నూలు దగ్గర జరిగిన చిన్న టేకూరు దగ్గరనే ఒక బస్సు ప్రమాదం జరిగితేనే అసలు మాంసం ముద్దలుగా తయారయ్యారు. ఇక ఆయిల్ ట్యాంకర్ అంటే మొత్తం ఆయిల్ మొత్తం ఒక్కసారిగా పేలి బ్లాస్ట్, బాంబు ఎట్లయితే పేలుతుందో, ఆ బ్లాస్ట్ ఎట్లయితే ఉంటుందో ఆ స్థాయిలో పెరగడం వల్ల మంటలు చెలరేగి మొత్తం కొన్ని బాడీలు కూడా అసలు ఉన్నాయా లేవనే పరిస్థితి కూడా ఉందంట. కేవలం ఒక అంచనా ఏంటంటే ఒక 42 మంది బస్సులో ప్రయాణిస్తున్నారు, అందులో ఒక్కరు తప్పించుకున్నారు అనేది ఒక వార్త వస్తుంది. అది ఎంతవరకు నిజం అనేది ఇంకా తెలియదు. కానీ ఖచ్చితంగా అయితే పూర్తి సమాచారం రావాల్సి ఉంది. ఏదేమైనా ఈ బస్సు ప్రమాదాలు హడలెత్తిస్తున్నాయి ప్రయాణికులను. ఏదైనా ఒక ప్రమాదం జరిగితే ఆ తాలూకు ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. మనం చూస్తూనే ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో కానీ, ఆంధ్రప్రదేశ్లో కానీ ఈ మధ్యకాలంలో ఘోర ప్రమాదాలు, బస్సు ప్రమాదాలు జరిగినాయి. నిన్ననే వరంగల్ హైదరాబాద్ జాతీయ రహదారిపై రోడ్డు పక్కన నిలిచి ఉన్న లారీని ఢీకొనడంతో 2 ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందినారు. ఆర్టీసీ ఆ బస్సు ఢీకొనడంతో లెఫ్ట్ సైడ్ మొత్తం 2 ప్రయాణికులు స్పాట్లో చనిపోయినారు. తీవ్ర గాయాలతో హాస్పిటల్లో చికిత్స పొందుతూనే ఉన్నారు. ఇక ఆ వార్త కూడా మనం నిన్ననే చదువుకున్నాం. ఆ వార్త అయిపోకముందుకే ఇప్పుడు లేటెస్ట్గా బిగ్ బ్రేకింగ్, విషాదం, ముఖ్యంగా హైదరాబాద్ వాసులు ఉన్నారనేది తెలుస్తుంది. ఏదేమైనా నిజంగా చాలా విషాదకరమైన వార్త ఇది. ఎందుకంటే ఎంతోమంది మనకు తెలుసు, మక్కా అంటే కొన్ని లక్షల వేల మంది దర్శనానికి వెళ్తుంటారు. అక్కడ దేవుణ్ణి అక్కడ సందర్శించుకోవడానికి మక్కకు వెళ్ళాలని జీవిత లక్ష్యం ఉంటుంది వాళ్ళకు. చనిపోయే లోపు ఒక్కసారన్న దర్శనం చేసుకోవాలని ఒక లక్ష్యంతో కొన్ని వేల మంది, లక్షల మంది ఎంతో ఆశలతోటి, ఆశయాలతోటి, కొన్ని కోరికలతోటి వెళ్తుంటారు. అలాంటి వారిని ఇప్పుడు ఈ బస్సు ప్రమాదంతో నిజంగా చాలా విషాదకరమే. చిన్నారులు, చిన్న చిన్న పిల్లలు, మనం ఇక్కడ మనం చూసినాం కర్నూలు దగ్గర కూడా ఒకటే ఫ్యామిలీకి చెందిన 4 చనిపోయారు. భార్య, భర్త, 2 చిన్నారులు. ఇక్కడ వికారాబాద్లో జరిగిన సంఘటనలో కూడా 3 ఒకటే ఇంటికి చెందిన అక్క చెల్లెలు కూడా చనిపోయారు. ఇక్కడ కూడా చిన్న పిల్లలు, చిన్నారులు చనిపోయినట్లు బిగ్ బ్రేకింగ్ న్యూస్ తెలుస్తుంది. ఇంకా అధికారులు ఇంకా స్పష్టత రాలేదు. దాదాపుగా 42 మంది సజీవ దహనమయ్యారు. ఆయిల్ ట్యాంకర్ డ్రైవర్, క్లీనర్ కూడా సజీవ దహనమయ్యారు. ఇంకా బాధాకరం ఏంటంటే చిన్నారులు ఉన్నారు, చాలా చిన్న పిల్లలు. అంటే ఒకసారి డీటెయిల్స్ కూడా వచ్చినాయి. మనం చూస్తే నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. సీఎం కానీ, అసదుద్దీన్ ఓవైసీ కానీ చాలామంది స్పందిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒకసారి మనం అఫీషియల్గా వచ్చిన డీటెయిల్స్ చూస్తే, ఒకసారి సౌదీ ప్రమాదంలో 16 మంది హైదరాబాద్ వాసులేనట. సౌదీ బస్సు ప్రమాదంలో హైదరాబాద్కు చెందిన 16 మంది చనిపోయారు. వారు మల్లేపల్లి, ఫలక్నుమా, ఆసిఫ్ నగర్ వాసులుగా గుర్తించారట. ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ అయితే వాళ్ళ పేర్లు ఒకసారి చూస్తే మనం మృతులు రహీమున్నిస్సా, రహమద్ బి, షెహనాజ్ బేగం, గౌసియా బేగం, ఖదీర్ మహమ్మద్,
మౌలానా, షోయబ్ మహమ్మద్, సోహెల్ మహమ్మద్, మస్తాన్ మహమ్మద్, పర్వీన్ బేగం, జకియా బేగం, షౌకత్ బేగం, ఫర్హీన్ బేగం, జాహిన్ బేగం, మహమ్మద్ మంజూర్, మహమ్మద్ అలీ. అంటే ప్రధానంగా ఇప్పుడున్న ప్రజెంట్ అప్డేట్స్ అయితే ఇవి వాళ్ళు చనిపోయిన వరకు వాళ్ళ యొక్క పేర్లు అయితే ఇవి. అసదుద్దీన్ ఓవైసీ కూడా తీవ్ర విచారం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. సౌదీ బస్సు ప్రమాదంలో మృతి చెందిన వాళ్ళకు కూడా సీఎం దిగ్భ్రాంతి వ్యక్తం చేసి 10 మందికి మృతుల సంఖ్య అంటే అన్అఫిషియల్గా 10 మంది వచ్చింది, కానీ 16 మంది చనిపోయిన పరిస్థితి మాత్రం మనకు కనిపిస్తుంది. వాళ్ళ పేర్లు కూడా మనం చదివినాం. సౌదీ బస్సు ప్రమాదంలో హెచ్వైడి వాసులు చనిపోయినట్లు వార్తలు రావడంతో యాత్రికుల బంధువులు ట్రావెల్ ఏజెన్సీల వద్దకు చేరుకుంటున్నారట. మల్లెపల్లిలోని అల్ మీనా ట్రావెల్స్ ద్వారా ఆసిఫ్ నగర్ జిర్రా ప్రాంతం నుంచి 16 మంది, తర్వాత మొయిదీపట్నం ఫ్లై జోన్ ట్రావెల్స్ ద్వారా 24 మంది, మరో ఏజెన్సీ నుంచి 2 సౌదీ వెళ్ళినట్లు చెబుతున్నారు. ఈ ప్రమాదంపై ఎంపీ అసదుద్దీన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేసినట్లు కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. అంటే వాస్తవంగా కూడా మన హైదరాబాద్ వాసులే అత్యధిక శాతం ఉన్నారు. ఇంకో వార్త ఏంటంటే మొత్తం వాళ్ళే అనేది కూడా వినిపిస్తుంది. ఇంకా డీటెయిల్స్ రావాల్సి ఉంది. సీఎం రేవంత్ రెడ్డి కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఈ ప్రమాదంపై సీఎం రేవంత్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సీఎం ఆదేశాలతో సచివాలయంలో కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశారట. వివరాల కోసం 7997959754 అంటే అదొక మొబైల్ నెంబరు, తర్వాత 9912919545 ఈ నెంబర్కి కాల్ చేయాలనేది సిఎస్ సూచించిండు. అటు ఢిల్లీలోని రెసిడెన్స్ కమిషనర్ భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారులతో సిఎస్ మాట్లాడినట్టు. ఇక బస్సు ప్రమాదంలో దాదాపు 42 మంది సజీవ దహనమైన ఈ క్రమంలో చాలా మటుకు అంటే మామూలుగా ఈ నిన్న తెల్లారుతుంటే 1:45 జరిగినట్లుంది. ఇది పూర్తి స్థాయిలో దగ్ధమైపోయింది బస్సు, ట్యాంకర్. అసలు ఎంత ఘోరకాలంటే ఇంకా అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. వచ్చిన వివరాల వరకు అయితే అప్డేట్స్ ఇవి. ఘోర కలిలో చాలామంది అందరు చనిపోయారు. వాళ్ళ మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. ఇంకా విచిత్రం ఏంటంటే, ఇంకా విషాదం ఏంటంటే అసలు గుర్తు పట్టలేనంత స్థాయికి వెళ్ళిందట. మొత్తం పూర్తి స్థాయిలో అగ్నికి ఆహుతైపోయి మొత్తం బూడిదైపోయిన పరిస్థితి. బస్సు మొత్తం, ట్రక్కు మొత్తం ఘోరం. ఎందుకంటే మక్కా మసీదు దర్శనానికి చాలామంది వెళ్తుంటారు ముస్లిమ్స్. వాళ్ళ జీవిత లక్ష్యం కూడా అదే. మీకు ఇంతకుముందు కూడా చెప్పిన నేను, జీవితంలో ఒక్కసారైనా ఆ దర్శనం చేసుకోవాలనేది వాళ్ళ లక్ష్యం ఉంటుంది. ఏదేమైనా ఈ ఘోర విషాదంతో ఒక్కసారిగా హైదరాబాద్ వాసులు ఉలిక్కిపడిన పరిస్థితి ఉంది. ఎందుకంటే వీళ్ళు ట్రావెల్ ఏజెన్సీ ద్వారా సంప్రదించి మక్కా దర్శనానికి పోతారు. చాలామంది మంచిగా సేఫ్గానే తిరిగి వస్తారు. ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో మనం కూడా ఊహించలేం. కాబట్టి ఈ ప్రమాదంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డది హైదరాబాద్ మొత్తం. ఓ రకంగా భయభ్రాంతులకు గురైతున్న పరిస్థితి కనిపిస్తుంది. అఫీషియల్గా అయితే ఇప్పటి వరకు ఉన్న డీటెయిల్స్ అయితే ఇవి. వాళ్ళ పేర్లతో సహా మనకు ఇక్కడ కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తం ముస్లిమ్సే, అంటే వాళ్ళే మక్కకు పోతారు కాబట్టి దాదాపు వాళ్ళే. వీళ్ళు ఎట్లుంటారంటే ఈ బంధువులంతా కలిసిపోవడం ఎక్కువ శాతం ఎట్లుంటుందంటే గ్రూపులుగా బంధువులు లేకపోతే కుటుంబ సభ్యులు తెలిసిన వ్యక్తులు అందరూ కలిసి పోతున్న పరిస్థితే కనిపిస్తుంది ఎక్కువ శాతం మనం. అట్లా మక్కా దర్శనానికి పోయి మదీనాకి తిరిగి వస్తున్న క్రమంలో ఈ ఘోర ప్రమాదం జరిగి దాదాపు మొత్తం అగ్నికి ఆగుతాయి. ఫైర్ ఇంజన్లు వచ్చి ఆర్పిన కూడా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. మొత్తం బూడిదైపోయింది. ఫైర్ ఇంజన్లు వచ్చి అదంతా వచ్చి కాల్చి వాటర్ బట్టి ఆర్పే ప్రయత్నం చేసినా కూడా ఇక్కడ ఆరే పరిస్థితి లేకుండా బూడిదైన పరిస్థితి కనిపిస్తుంది. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మాత్రం మిగతా అప్డేట్స్ వస్తాయి, మళ్ళీ చెప్పే ప్రయత్నం చేస్తాం.